వీటిలో బ్రేకింగ్ చూసిన మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ గురించి హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, హరీష్ రావును మొదటిసారి మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, కచ్వేల్లోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, రాష్ట్రమంతటా ఎందుకు అమలు చేయట్లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. 10 ఏళ్లలో తెలంగాణ సెంటిమెంట్ పేరుతో దోపిడీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ గురించి హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, హరీష్ రావును మొదటిసారి మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, కచ్వేల్లోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, రాష్ట్రమంతటా ఎందుకు అమలు చేయట్లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. 10 ఏళ్లలో తెలంగాణ సెంటిమెంట్ పేరుతో దోపిడీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.